అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఎస్పెషలీ మనకు ఈ ఎగ్జామ్స్ అయితే మనకు పోస్ట్పోన్ అయితే అవ్వలేదు. మనకు ఈ కరోనా దృష్ట్యా మనము ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవుతాయని చాలామంది అయితే అనుకున్నారు. బట్ ఏంటంటే ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము ఆల్రెడీ మనకు మినిస్టర్ గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చేశారు. సో ఎస్ఎస్సి వాళ్ళకు అలాగే ఇంటర్ వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే యాజ్ యూజువల్ అయితే జరుగుతాయి. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారనేది మనం ప్రజెంట్ డిస్కస్ చేయట్లేదు. ఆల్రెడీ మనము దానికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ చేశాము, మీరు వాటిని అయితే చూసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ అయితే కన్ఫర్మ్ అనమాట. సో ఇప్పుడు ఈ తక్కువ పీరియడ్లో మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్? సో ఈ తక్కువ పీరియడ్లో మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తే, మీ దగ్గర ఉన్నది చాలా తక్కువ టైము. చూడండి, మీకు May 5th నుంచి ఎగ్జామ్స్ అని చెప్పారు. May 5th నుంచి మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మరి మీరు ఇప్పటి వరకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే మీరు ప్రిపేర్ అయి ఉంటారు. కొన్ని సబ్జెక్ట్స్కి మీకు మేబీ సిలబస్ అయిపోయి ఉండొచ్చు, కొన్నిటికి ఇంకా సిలబస్ పెండింగ్ ఉండి ఉండొచ్చు. సో బట్ మనకేంటంటే April 30th లాస్ట్ వర్కింగ్ డే అనేసి గవర్నమెంట్ నుంచి చెప్పడం జరిగింది, అంటే క్లాసెస్ సంబంధించి. సో May 5th నుంచి అయితే ఎగ్జామ్స్ అని అయితే చెప్పారు. సో ఈ ఎస్పెషలీ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఎగ్జామ్స్ మరి May 5th నుంచి అనేది కన్ఫర్మ్ అయితే చేసేసారు. కాబట్టి May 5th నుంచి 23rd వరకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ చేసాం. మీరు డౌట్గా ఉంటే వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే కన్ఫర్మ్. మరి ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో అసలు ఎలా అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, ఎంతవరకు చదవాలి, అసలు ఏమేమి చదవాలి అనేది మనం బ్రాడ్గా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో 30% ఆఫ్ సిలబస్ అనేది మీకు డిలీట్ చేశారు. అంటే ప్రజెంట్ ఈ కరోనా దృష్ట్యా చాలా రోజులు మీకు క్లాసెస్కి ఇబ్బంది ఏర్పడింది కాబట్టి, లాక్డౌన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్గా. సో తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో 30% ఆఫ్ సిలబస్ అయితే మీకు డిలీట్ అయితే చేశారు. ప్రాక్టికల్స్లో కావచ్చు లేదా థియరీలో కావచ్చు. ఈవెన్ అది కూడా మీకు ఎంసెట్లో కూడా ఉండదన్నమాట. సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 70% ఆఫ్ సిలబస్, మరి కొంతమంది 50% ఆఫ్ సిలబస్ చదివి ఉంటారు, కొంతమంది 20% ఆఫ్ సిలబస్ చదివి ఉంటారు, రైట్? లేదా కొంతమంది 70% ఆఫ్ సిలబస్ చదివి ఉంటారు. సో మరి ఈ టైంలో ఈ 7 days అంటే మీకు May 5th నుంచినే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, తర్వాత మళ్ళీ షెడ్యూల్ వైజ్ మళ్ళీ మీకు కొన్ని రోజులు ఒక్కొక్క రోజు ఎగ్జామ్ ఉంటాయి, ఒక్కొక్క రోజు ఎగ్జామ్స్ ఉండవు. కానీ అట్మోస్ట్ మీకు చూస్తే 7 days వరకు, అంటే May 5th వరకు అయితే మీకు 7 days టైం ఉంది. May 5th నుంచి మళ్ళీ చూస్తే మీకు ఒక్కొక్క ఎగ్జామ్కి మళ్ళీ మీకు మీ షెడ్యూల్ని బట్టి మధ్యలో ఒకవేళ 1 or 2 days గ్యాప్స్ ఉండొచ్చు మీ సబ్జెక్ట్స్ని బట్టి. ఎందుకంటే నేను మీకు బ్రాడ్గా అయితే వ్యూ ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళు ఉంటారు, బైపీసీ వాళ్ళు ఉంటారు, సిఈసీ, హెచ్ఈసీ, అలాగే డిఫరెంట్ వొకేషనల్ గ్రూప్స్, అలా ప్రతిదీ ఉంటాయి కాబట్టి సో అందరికీ కూడా ఒక బ్రాడ్గా అయితే చెప్తున్నాను. కాబట్టి ఈవెన్ మీకు ఒకవేళ సెకండ్ ఇయర్ రాసే వాళ్ళకు ఫస్ట్ ఇయర్వి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, రైట్? లేదా ఒకవేళ ఏదైనా 1 or 2 బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు సిలబస్ అయితే మీకు ఏం జరిగింది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తున్నారనుకోండి. సో ఇప్పటి వరకు జరిగిన సిలబస్ ఏంటి, దాన్ని చదివారా లేదా అనేది మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు ఇప్పటి వరకు మీకు ఎంత సిలబస్ జరిగింది, మీరు దాన్ని చదివారా లేదా ఇంకేదైనా పెండింగ్ ఉందా? ఒకవేళ పెండింగ్ ఉంటే ఎంతవరకు పెండింగ్ ఉంది? సే ఫర్ ఎగ్జాంపుల్ 20% పెండింగ్ ఉంది, లేదా 30% పెండింగ్ ఉంది, లేదా 50% పెండింగ్ ఉంది ఉన్నటువంటి ఈ 100%లో. అంటే నేను ఏమంటున్నానంటే 30% డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ సిలబస్ని నేను 100%గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 units ఉన్నాయనుకున్నాం. 10 unitsలో 3 units డిలీట్ అయిపోయాయి అనుకోండి. అంటే అది డైరెక్ట్గా డిలీట్ చేయలేదు, చాప్టర్ వైజ్ కొన్ని టాపిక్స్ మాత్రమే డిలీట్ చేశారు. సో వాటిని డిలీట్ చేసిన పోగా మిగిలినది ఆ 70%ని మనం 100% అనుకుంటే, ఈ 100% సిలబస్లో మీరు ఎంతవరకు చదివారు, ఎంతవరకు సిలబస్ కంప్లీట్ అయింది టీచ్ చేయడం, ఇవి మీరు పక్కా ప్లాన్ వేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని దాని తగినట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఏంటంటే మీరు ఇదివరకు అసలు టచ్చే చేయలేదనుకోండి, మీ దగ్గర 7 days టైం ఉంది. అలాంటప్పుడు చూసుకోవాలి ఆ పర్టికులర్ టాపిక్ నీకు ఎంతవరకు ఇంపార్టెంట్ మార్క్స్, అంటే ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉందా, దానికి మార్క్స్ దాంట్లో బాగా వస్తున్నాయా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేయండి. ఆ పర్టికులర్ చాప్టర్స్లో
మీరు ఇంతవరకు చదవని సబ్జెక్ట్స్ లేదా చాప్టర్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్లో వాటిల్లో ఎంతవరకు మీకు వెయిటేజ్ ఉంది ఆ పర్టికులర్ టాపిక్స్ మీద. ఎక్కువ వెయిటేజ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్స్ని క్విక్గా చాలా ఫాస్ట్గా చదువుకొని రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్తది మీరు చదవాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో ఇదివరకు మీరు చదివిన సిలబస్ని అయితే ఈజీగా మీరు తొందరగా రివిజన్ చేసేసుకొని మళ్ళీ మీరు కొద్దిగా చదవని టాపిక్స్ ఏమైనా ఉంటే వాటిని మరీ ఎక్కువగా కాకుండా వాటిని కూడా లిమిటెడ్గానే తీసుకోండి. ఎందుకంటే మీరు అన్నీ ఒకేసారి ఇప్పుడు ఇదివరకు టచ్ అయిన సబ్జెక్టు అంటే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్, సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అనుకోండి. ఫిజిక్స్లో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతుంటే మీకు కైనమాటిక్స్ ఉండొచ్చు, డైనమిక్స్ ఉండొచ్చు, రైట్. అలాగే మీకు వెక్టార్స్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రిక్షన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, సో మీరు ఇదివరకు టచ్ చేయలేదు, కానీ ఫ్రిక్షన్ అనేది చాలా ఈజీ అనమాట. ఓకే, సో అంటే లైక్ కైనటిక్ ఫ్రిక్షను, స్టాటిక్ ఫ్రిక్షను, రైట్, అలాగే రోలింగ్ ఫ్రిక్షన్, ఇలా సింపుల్గా మీకు ఫ్రిక్షన్ అనేది టాపిక్స్ అనేవి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఈజీగా ఉండేటప్పుడు స్కోరింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు తొందరగా మీరు చదువుకునేదానికి ఉందా పాసిబిలిటీ, అలాంటిది మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మీకు కొంతవరకు టైం మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే టైమే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఉన్న టైం చాలా తక్కువ, కానీ మీరు ఎగ్జామ్స్ రాయాలి. సో కాబట్టి ఎఫెక్టివ్గా మీరు ఎగ్జామ్ రాయాలి అంటే మీరేం చేయాలి, మీ దగ్గర ఉన్న టైంని మీరు ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి. మీ దగ్గర ఉన్న మీరు టైంని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి అంటే అసలు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ని మీరు గెయిన్ చేసుకోవాలి. 1 or 2 మీకు ఏదైనా మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఆ పర్టికులర్ టాపిక్స్లో కూడా మీరు స్కిప్ చేయొచ్చు. బాగా మీరు ఫోకస్ చేసి బాగా మీకు ఏదైతే బాగా ఇంట్రెస్ట్గా మీరు చదువుతూ ఆ టాపిక్స్ మీద మీకు బోర్ కొట్టకుండా మీరు ఏదైతే చదువుతారో ఆ టాపిక్స్ని మీరు 1-2 సార్లు తొందరగా క్విక్గా రివిజన్ చేయండి. పెన్ను పేపర్ మీద రాయండి, ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ టాపిక్స్ అయితే మీరు కొత్తగా ఇదివరకు చూడలేదో అలాంటి టాపిక్స్ ఈజీగా ఉన్నా కానీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ టాపిక్స్ మీరు కొత్త టాపిక్స్ని ఎంచుకుంటే మాత్రం ప్రీవియస్గా మీరు ఏదైతే చదివారో వాటినన్నిటి కూడా మీరు మర్చిపోతారు. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ చదివిన టాపిక్స్ని రివిజన్ చేస్తూ మాత్రమే ఈ పని అయితే చేయండి. ఒకవేళ బర్డెన్ ఎక్కువగా అనిపించింది కొత్త టాపిక్స్ చదివేటప్పుడు ఏం పర్వాలేదు, వాటిని పక్కన పెట్టేయండి. వాటిని పక్కన పెట్టేసి వాటిలో ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా ఉంటే చూసి ఆ సెలెక్టివ్గా కొన్ని క్వశ్చన్స్ని మాత్రమే చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు టైం సేవ్ అవుతుంది, మీకు ఆల్రెడీ 1-2 సార్లు రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ చదువుకున్న వాటిని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు అలా ఇలా ఈ విధంగా మనం చెప్పిన దాని ప్రకారం మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి అవి కూడా మీకు ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరేమి ఎంసెట్కో లేదంటే వేరే హైయర్ డిగ్రీ కోసం ఇప్పుడు అడ్మిషన్ కోసం ఇప్పుడు ఎగ్జామ్ రాయట్లేదు, మెయిన్ అకాడమిక్ ఎగ్జామే రాస్తున్నారు. ఈ అకాడమిక్ ఎగ్జామ్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వేరనమాట. సో వీటిల్లో వచ్చే మార్క్స్ మీకు ప్రతి సర్టిఫికేట్లోనూ వ్యాలిడ్ ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ లేదా ఏ జాబ్కి వెళ్ళినా కానీ లేదా ఫర్దర్గా ఎప్పుడైనా కానీ మీకు ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అడ్మిషన్ ఏముంది, ఒక్కొక్కసారి ఒక అడ్మిషన్లో ర్యాంక్ని బట్టి ఒక కాలేజ్ ఎక్కువ రావచ్చు, అంటే ఒక కాలేజ్ మంచి కాలేజ్ రావచ్చు, లేదంటే వేరే కాలేజ్ రావచ్చు. బట్ దానికంటే కూడా ఈ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏంటంటే ఇవి మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి మార్క్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేదానికి మీరు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. స్ట్రెస్కి, ఎగ్జామినేషన్ అనేటటువంటి స్ట్రెస్కు, ఒత్తిడికి మాత్రం లోన్ అవ్వద్దండి. ఎందుకంటే మీకు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బయట ఏం బాగాలేదు, కరోనా ఉంటుంది, మేబీ లాక్డౌన్, ఒకవేళ కొన్ని మినీ లాక్డౌన్స్ లాంటి అక్కడక్కడ ఇష్యూస్ అయితే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈవెన్ మీరు కూడా ఏంటంటే సోషల్ డిస్టెన్సు లేదా ఇలా మీకు డిఫరెంట్ కోవిడ్ రూల్స్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలి. కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ మీరు ఎక్కడా స్ట్రెస్కి లోన్ అవ్వద్దండి. రిలాక్స్గా ఉండండి. మార్నింగ్ ఖచ్చితంగా కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేయండి. ఖచ్చితంగా యోగా లాంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మీ ప్రాణాయామం లైట్ అలాంటివి ఏదైనా మీరు 1-2 జస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. కొద్దిగా
కంట్రోల్గా బాడీ అనేది మీ కంట్రోల్లో ఉందనుకోండి, అప్పుడు మీరు కూల్గా ఆలోచించి ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతిదీ ఇప్పటికిప్పుడే బుక్లో చూసి ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ మీరు చదువుకుంటారు. మీరు ఆ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆల్రెడీ ఏంటంటే మీరు క్లాసెస్ విన్న క్లాసెస్ని 1-2 సార్లు చూసింటారు, చదివింటారు. కాబట్టి ఏంటంటే కొత్తగా ఏమి ఉండవు. కానీ కొత్తగా ఉంటాయేమో అని మీరు భయపడితే తప్ప అవేం కొత్తగా ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవి తెలుసు అనే వర్షన్లో మీరు ఆలోచించి, తెలిసినంత మాత్రాన ఎస్ నాకు తెలుసు కానీ నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో ఇది అలా మీరు ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే మీ ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా మంచిగా మార్క్స్ తెచ్చుకుంటారు. అంటే బాగా పర్ఫామ్ చేసి మీరు మార్క్స్ తెచ్చుకుంటారు. మీరు ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ అయి ఉండొచ్చు. సో ఏదైనా కానీ మీకు లైఫ్కి అది ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఒకేలా ఒకేషనల్లో లేదంటే ఇంకేదైనా రాస్తున్నా కానీ దానికి తగినట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. వొకేషనల్ వాటికైతే సిలబస్ కొద్దిగా వేరేలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంటివి ప్రాక్టీస్ చేసుకున్నా కానీ వాటికి కొద్దిగా బెనిఫిట్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైము మీరు ఒకవేళ ఇంప్రూవ్మెంట్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఒకవేళ ఇంప్రూవ్మెంట్స్ మీరు ఏమైనా రాస్తుంటే ఇంప్రూవ్మెంట్స్ మీకు ప్యారలల్గా కొన్ని సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ 1, ఫిజిక్స్ 2 రెండు కూడా రాయాల్సి ఉంటుంది. లేదా మ్యాథ్స్ 1 అంటే మ్యాథ్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్వి, అలాగే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఇలా రెండు కూడా రాయాల్సి ఉంటాయి. సో ఇలా మీరు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాటి వల్ల కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ సబ్జెక్ట్స్ వల్ల మళ్ళీ మీకు ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్ మీకు బటన్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ అయితే మీకు మ్యాండేటరీ. ఇంప్రూవ్మెంట్ సబ్జెక్ట్స్ ఇవి రెండు మీకు క్లాష్ కాకుండా అంటే చదివే టైంలో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ సెట్ చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్లోనూ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ సబ్జెక్ట్లోనూ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో కాబట్టి ఉన్నదేమో తక్కువ టైము, చదవాల్సింది ఎక్కువ. అట్ ద సేమ్ టైం వాటిల్లో ఉన్నటువంటి బెటర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎంత బెనిఫిట్గా మనం ఎంత బెటర్గా మనం పర్ఫామ్ చేయగలము, మార్క్స్ తెచ్చుకోగలము అనేది మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకొని పేపర్ మీద టైం టేబుల్ వేసుకొని ఒక డే వైజ్ ఈ రోజు నుంచి మీ ఎగ్జామ్ డేట్స్ వరకు మీరు ఏ విధంగా దాన్ని వర్కౌట్ చేయాలనేది ఖచ్చితంగా పెన్ను పేపర్ పెట్టి ఒక ప్రాక్టీస్ చేసి ఆ టైం టేబుల్ సెట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎస్ మీరు ఖచ్చితంగా విజయం అయితే చేకూరుస్తారు, వస్తుంది మీరు అనుకున్నట్టు మీ మార్క్స్ మీకు వస్తాయి. ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీరు సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతారు, మీ టీచర్స్ని మీరు సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతారు. విష్ గుడ్ లక్. అలాగే మన ఛానల్లో కూడా కొన్ని ఫిజిక్స్ సంబంధించి ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా ఎంసెట్ సంబంధించి కావచ్చు, లేదా ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సో చదువుకోవడానికి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, మీరు వాటిని కూడా చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ.